వచ్చింది. ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్ సంబంధించింది. దానికి సంబంధించి మనకి ప్రధానంగా సింహాచలం, అన్నవరం, అహోబిలం ఇవన్నీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు బొర్రా కేవ్స్, అదేవిధంగా లంబసింగి, వీటి అభివృద్ధి గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలని చాలా కాలంలో రమారమి 300 కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చారు నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి కోసం. అయితే ఇంకా చేయవలసినటువంటి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం కానివ్వండి, లేకపోతే గోదావరి జలాల్ని, అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది, గోదావరి జలాల్ని నిడదవోలుకి మంచినీటి సౌకర్యంగా కల్పించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా మనం అక్కడ ఇండోర్ స్టేడియం ఒక దాన్ని నిర్మించే విషయం కానివ్వండి, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తొందరలో తప్పనిసరిగా దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాల పునర్విభజన తర్వాత మనకి ఇప్పటి వరకు రాజమండ్రి, కాకినాడ కేంద్రంగా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. ఇప్పుడు మనకి రాజమండ్రి హెడ్ క్వార్టర్స్గా, రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా రాజమండ్రికి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలుపుకుని ఇది ఒక జిల్లాగా తయారు చేశాం. ఈ తూర్పుగోదావరి జిల్లాని అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని మీకు రాయలసీమ ఏరియాలో, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రాజెక్టులు, పరిశ్రమలు వస్తూ ఉంటే, ఇక్కడ మనం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా కనుక, ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ ఆధారితం, అదేవిధంగా ఆక్వాకల్చర్, ఈ 2 వింగుల్లోనూ కూడా దీన్ని అగ్రికల్చర్ హబ్గాను, ఆక్వాకల్చర్ హబ్గాను తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేశారు. రేపు ఎల్లుండ మనకి ఈ కలెక్టర్ల మీటింగ్ ఉంది. మన కొత్త కలెక్టర్ గారు వచ్చారు. వెళ్ళిపోయిన కలెక్టర్ గారు కూడా చాలా అభివృద్ధి అద్భుతంగా చేశారు, ప్రశాంతి గారు. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారిని కూడా స్వాగతిస్తూ వారు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా మనకి ఉన్నటువంటిది ప్రధానంగా ధాన్యం ఎక్కువగా పండించేటువంటి ప్రాంతం ఈ తూర్పుగోదావరి జిల్లా. ఈ ధాన్య సేకరణకు సంబంధించి మనం సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో అనేక అద్భుతాలు మనం తీసుకొస్తూ ఉన్నాం. దాంట్లో ప్రధానంగా ప్యాడీ ఎంత మనకి కల్టివేషన్ చేస్తే అంత ప్యాడీని ప్రొక్యూర్ చేసే విధానం, ప్రొక్యూర్ చేసినటువంటి ప్యాడీకి 24 గంటల లోపులోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు జమ చేయటం. గత ప్రభుత్వం నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయినా కూడా ఏనాడు కూడా వాళ్ళు సమయానికి రైతుకి డబ్బు అందించినటువంటి పరిస్థితి చూసాం మనం. అలాంటి నేపథ్యం నుంచి 24 గంటల లోపులోనే వారికి డబ్బు వారి ఖాతాల్లో వేసే విధంగా, దాంతోపాటు ఇవాళ ఏవైతే సివిల్ సప్లైస్ ద్వారా కానీ